వెంకీ వాళ్ళు సామానంతా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వాళ్ళ తాతగారు బండి మీద వస్తారు. వచ్చి కార్ల నుంచి దిగుతారు. దిగంగానే వెంకీ వాళ్ళ అమ్మ వాళ్ళ విద్య అందరు దిగుతారు. దిగి వాళ్ళ తాతయ్య గారు అంటారు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇది అంటే, ఇంతకు మించి వేరే దారి లేదు మామయ్య గారు అని అంటే వాళ్ళ మామయ్య షాక్ అయ్యి అంటాడు కదా, ఈ చివరి రోజుల్లో అయినా నా మనవడు నాకు కనిపించాడన్న ఆనందం 3 నెలల ముచ్చట చేస్తావా తల్లి అని చెప్పి బాధపడితే ఇక్కడే ఉండి నా కొడుకుని ఆపదలో నెరలేను కదా మామయ్య అని చెప్పి వెంకీ వాళ్ళ అమ్మ అంటుంది. అంటే వెంకీ వాళ్ళ తాతగారు అంటారు కదా, నా మనవడికి సైగ చెయ్యమ్మా చాలు, ఏ సమస్యనైనా తరిమి కొడతాడు అని చెప్పి గర్వంగా చెప్తాడు వాళ్ళ తాతగారు. చెప్పి అంటాడు కదా, మిమ్మల్ని అవమానాలకు గురి చేసిన ఆ అఖిలాండేశ్వరి అన్ని పనులు పక్కన పెట్టి మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా నేను కథ రాస్తాను, నా మాట విని ఆగిపోమ్మా అని చెప్పేసి బతిలాడతాడు వాళ్ళ కోడల్ని, వెంకి వాళ్ళ అమ్మని. అప్పుడు అది కాదు మావయ్య గారు అంటే, కాదంటే నేను చచ్చినంత ఒట్టే తల్లి అని చెప్పేసి వాళ్ళ మావయ్య గారు అంటే, మావయ్య గారు అని చెప్పేసి వాళ్ళ కోడలు అంటది, తాతగారు అని చెప్పి వాళ్ళ మనవడు అంటాడు. వాళ్ళ వెంకి వాళ్ళ తాత మాటలు విని వాళ్ళ అమ్మగారు మాట మార్చుకొని ఆగిపోతారా వెళ్ళిపోకుండా, లేకపోతే కన్విన్స్ చేసి అక్కడి నుంచి ఊర్లో నుంచి వెళ్ళిపోతారా? వాళ్ళ తాతగారు నేను కథ రాస్తా వేరే అని చెప్పేసి అని అన్నాడు కదా, వెంకీని ఏ కథలోకి దింపుతాడో, ఏ రకమైన కథ రాసి అఖిలాండేశ్వరి నోరు మూయిస్తాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.